వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. బండకుత్తపల్లి, వస్తకొండూర్, పెద్దపడిచాల, తుర్కషాపురంలో రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన బీర్ల ఐలయ్య. కరువుతో అల్లాడుతున్న రైతులపై తక్షణమే కరువు సమీక్షలు పెట్టాలన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గుండెగల జగదీష్ రెడ్డి. గుండాల మండలంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పోలీసు శాఖ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలని సూచించిన జిల్లా ఎస్పీ చందనదీప్తి. లింగమందిర స్వామి గుట్టపై నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన మాజీ మంత్రి గుండెగల జగదీష్ రెడ్డి. ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్ కార్పొరేటర్ అభ్యర్థి పున్నాల నిర్మలా గణేష్ నిర్వహణ వేడుకలు. ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులు కష్టపడి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్న లయన్స్ క్లబ్ ఆఫ్ శాస్త్ర ప్రెసిడెంట్ కాజల ఉషారాణి. ఎస్ఎఫ్ఐ గుండాలను కఠినంగా శిక్షించాలని, సిద్ధార్థకు న్యాయం చేయాలన్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ. రెండో రోజు కొనసాగుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు. కష్టపడి చదివితే అద్భుత ఫలితాలు సాధించవచ్చన్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్. టీసాట్ సీఓగా బాధ్యతలు స్వీకరించిన బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి. ఆసరా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెట్టాలని నిర్ణయం తక్షణమే ఉపసంహరించుకోవాలన్న సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిని కాంగ్రెస్ పార్టీలకు చేర్చుకోవద్దంటూ నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ను అందజేసిన శ్రీ భక్తాంజలి స్వామి సేవా సంస్థ. ఎండలో పనిచేసిన కూలీలకు టెంటు, నీళ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జోకంటి పాల్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గుండాల మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. మంగళవారం గుండాల మండలంలోని బండ కొత్తపల్లి, వస్తకొండూరు, పెద్దపడిశాల, తుర్కలాషాపూర్, అంబాల, నూనెగూడెం, సీతారాంపురం, వెల్మజాల, అనంతారం గ్రామాలలో సీసీ రోడ్లను ప్రభుత్వపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో మంగళవారం ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గుండాల మండల కేంద్రంలో బండకుత్తపల్లి, వస్తకొండూరు, పెద్దపడిశాల, తుర్కలషాపురం, నూనెగూడెం, మరిపడగ, సీతారాంపురం, వెల్మజ, అనంతరం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ జయమని అన్నారు. గురుజుబావి నుండి రామారం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీతారాంపురం గ్రామ ప్రజలు కోరగా తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపడతానని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండం సంజీవారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీసరపు యాదగిరిగౌడ్, ఎంపీడీఓ దేవిక, పీఆర్ఏఈ దామోదర్, మాజీ ఎంపీపీ ద్యాప కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గోల్కొండ యాదగిరి, ఎంపీటీసీ కెమిడి అనిత రవికుమార్, గ్రామశాఖ అధ్యక్షుడు జోగు శ్రీశైలం, ఉపాధ్యక్షుడు మొగిలిపాక రామ్ నర్సయ్య తదితరులు ఉన్నారు. ఉపాధి రావడం కానీ చేసే కార్యక్రమం కుల సంఘాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి
రక్షించుకుంటూ ప్రజలందరి అభివృద్ధి కోసమే పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంలో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు 100 రోజులనే ఈ ఆలేరు నియోజకవర్గానికి 100 కోట్లు తేగలిగినాం. అది మా పెద్దల ఆశీర్వాదం. అందరూ మా జిల్లా అధ్యక్షుడు కానీ, ఇక్కడ బ్లాక్ అధ్యక్షులు, మా మండల పార్టీ అధ్యక్షులు, ఇక్కడ ఉండే అధికారులు కూడా ఎంతో సహకరిస్తున్నారు. ఇది ప్రజల ప్రభుత్వంగా ఉన్నటువంటి కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓలు, ఎండిఓలు కూడా ఎంతో చాకచక్యంగా పనిచేస్తున్నారు. ఇలా కొంతమంది గిట్టని వాళ్ళు, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్న వాళ్ళు ఒక్కసారి మీరు సబ్స్టేషన్లకు పోయి కరెంటు చూడాలి. గతంలో మీరు 12-13 గంటలు ఇస్తే ఇవాళ 19 నుంచి 21 గంట 3 ఫేజ్ కరెంటు ఇస్తున్నాం. అది కూడా నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. ఈ సంవత్సరం కొంత వర్షాలు వెనుకబడడంతో నీళ్లు ఇవాళ భూగర్భ జలాలు అడుగంటున్నాయి. దానికోసం కూడా మన ముఖ్యమంత్రి గారు ఏ నియోజకవర్గం 2 లక్షల రూపాయలు కూడా 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎక్కడ కూడా ఈ 3-4 నెలలు నీళ్లకు కొరత రావద్దనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో నీళ్లు దాపాలని సంబంధిత అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. దానికి సమృద్ధిగా నిధులు కూడా సమకూర్చడం జరిగింది. దాంతోపాటు ఈ ఆలేరు నియోజకవర్గానికి ఎన్ఆర్ఎస్ నిధుల నుంచి 12 కోట్లు, ప్రతి మండలానికి 1.5-2 కోట్ల రూపాయల చొప్పున సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ మంజూరు చేయడం జరిగింది. వాటి మీద ఇలా ప్రతి మండలం ఒక రోజు ఒక మండలంగా 20 గ్రామాలు 15 గ్రామాలు తిరుక్కుంటూ సీసీ రోడ్లను ప్రారంభిస్తున్నాం. ఒక గ్రామాలలో మంచి వాతావరణం, మహిళలు అయితే సంతోషంగా ఉన్నారు. కొన్ని గ్రామాల్లో మా రైతులను అడుగుతున్నారు, మాకు రుణమాఫీ కావాలన్నా, మాకు రైతు బంధు పడతలేదన్నా అని కొంతమంది అడుగుతున్నారు. దానికి మొన్న గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా ఇప్పటికీ 3.5 ఎకరాల వరకు రైతు బంధు వేసినాం. ఈ వారం 10 రోజుల్లో కూడా మిగతా రైతులకు కూడా రైతు బంధుతో పాటు గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన రైతులు అప్రపాలు ఉండొద్దు, రైతులందరినీ అభివృద్ధి చేయాలి, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి రైతు రుణమాఫీ కూడా త్వరలోనే చేయబోతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాంతోపాటు ఈరోజు పెరడ్ గ్రౌండ్లో తెలంగాణలో ఉన్నటువంటి 1,00,000 మంది మహిళలతోటి ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్లకు 1 కోటి రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని కూడా మాటించడం జరిగింది. అదేవిధంగా మేము మాటించిన ప్రకారం అర్హులందరికీ కూడా నెలకు 25,000 అకౌంట్లో వేస్తానని మాటిచ్చినాం. దాని మీద కూడా ఈరోజు మా మంత్రివర్గం చర్చిస్తుంది. అదేవిధంగా కార్పొరేషన్లు కూడా గత 9.5 సంవత్సరాలుగా కార్పొరేషన్ పూర్తిగా విస్మరించి కార్పొరేషన్ ద్వారా కుల సంఘాలకు నిధులు వచ్చేది. గొల్ల కుర్మ కార్పొరేషన్ కానీ, గౌడ కార్పొరేషన్ కానీ, ముదిరాజ్ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ సప్లాన్ కానీ ఎన్నో నిధులు తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తే ఈ 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎమ్మెల్యేలను కోనేందుకు గేట్లు తెరవడం కాదు, ఎండుతున్న పంటలకు సాగర్, శ్రీశైలం, కాళేశ్వరం గేట్లు ఎత్తాలని సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలను కొనాలనే సోయ తప్ప ప్రజల కష్టాలపై కాంగ్రెస్కి పట్టింపు లేదన్నారు. వ్యాపారాలను బెదిరించి ఢిల్లీకి ముడుపుల సోయి తప్ప సీఎంకు వేరే యావలేదన్నారు. ఇక ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదన్నారు. కరువు పాపం కాంగ్రెస్ దన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ గేట్లు బద్దలు కొట్టేలా ఉన్నారని ఆయన అన్నారు. 3 నెలల్లో విఫలమైన ప్రభుత్వంగా తెలంగాణలోని కాంగ్రెస్ నిలబడిందన్నారు. కేసీఆర్ ఉంటే కరువు వచ్చేది కాదని డ్రామాలాడి ప్రభుత్వం నడపడం మానివేసి ఇప్పటికైనా దమ్ముంటే సాగునీరు ఇవ్వండి, కరువు సమీక్షలు చేయండి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాత వెలుగులు పోయి చీకట్లు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు పోయింది, త్రాగునీరు లేదు, పంట పెట్టుబడి లేక తిరోగమన మార్పు వచ్చిందన్నారు. కాంగ్రెస్ రాజకీయ కక్ష సాధింపుతోనే తెలంగాణకు కరువు వచ్చిందన్నారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్లకు నీళ్లు ఎత్తిపోసుకోవడానికి సంబంధం లేదన్నారు. ఇవాళకి కూడా కాళేశ్వరం 4,000 క్యూసెక్ల నీటి లభ్యత ఉందన్నారు. మీ కర్ణాటక మిత్రులతో మాట్లాడి కృష్ణ నుండి 10 టీఎంసీల నీటిని తెప్పించాలని డిమాండ్ చేశారు. సాగునీరు లేక రైతుల కంట కన్నీళ్లు కారుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్న రైతులను ఓదార్చే నాయకులే లేరని మండిపడ్డారు. తక్షణమే కరువు సమీక్షలు పెట్టాలని జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నమస్కారం. తెలంగాణలో మార్పు తెస్తాం అంటే ప్రజలందరూ కూడా బహుశా ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా అదనంగా కొత్తగా వెలుగులు వస్తాయనుకొని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. మార్పు వచ్చింది నిజమే, కానీ వెనకపోయేటట్టు వచ్చింది మార్పు. కొత్తగా అదనంగా వచ్చేది ఏది లేదు.
మార్పు 24 గంటల కరెంటు పోయి 12 గంటల కరెంటుకు మార్పు వచ్చింది. ఒక ఎకరం భూమి ఎండకుండా వరుసగా 10 సంవత్సరాలు పంటలు పండించుకున్న రైతాంగానికి సగం పొలం ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మంచిగా బిందె పట్టుకొని ఇంటి ముందర గలమ దాటి ఎక్కర లేకుండా ఇంటింటికి మంచినీళ్ళు వచ్చిన పరిస్థితి పోయి మళ్ళీ రోడ్ల మీద పోవాల్సిన పరిస్థితి, బిందెలు పెట్టుకోవాల్సిన పరిస్థితి, ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది మార్పు. పాపం పెట్టుబడికి ఇబ్బంది లేకుండా కాలం అయ్యే నాటికే రైతు జేబులో డబ్బులు ఉండాలని వచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు ఆగి అది కూడా మార్పు వచ్చింది బ్రహ్మాండంగా. పాపం రైతుల కళ్ళు కాయలు కాస్తా ఉన్నాయి. వచ్చిన మెసేజ్ ఇలా రైతు బంధే కావచ్చు అని చెప్పి రాత్రి పగలు లేకుండా ఎదురు చూస్తూ కృష్ణని తీసుకుపోయి కేఆర్ఎంపీకి అర్పితం చేసిండ్రు, కేంద్రానికి అర్పితం చేసిండ్రు. గోదావరి పైన కట్టిన కాళేశ్వరంతో ఇవాళ ఈ కరువు పరిస్థితుల కొరికే కాళేశ్వరాన్ని కట్టింది కేసీఆర్ గారు ప్రత్యేకించి. ఇవాళ కేసీఆర్ గారి పరిపాలన ఉంటే ఇవాళ సూర్యాపేట జిల్లాలోని చివరి భూములైన చెట్ల ముకుందపురం కావచ్చు, చిన్నగారకుంట కావచ్చు, చిన్న సీతారాం తండలు కావచ్చు, అక్కడ మోతే మండలంలో, అక్కడ నడుగూడ మండలంలో ఉన్న చివరి గ్రామాలు కావచ్చు, చివరి భూములు కూడా వరుసగా 4 సంవత్సరాలు గోదావరి నీళ్లతోని సస్యశ్యామలంగా పండినాయి. ఇవాళ మొత్తం సూర్యాపేట జిల్లా ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల. వీళ్ళ సోయిలేనితనం, వీళ్ళ అజ్ఞానం, వీళ్ళ మూర్ఖత్వం, అన్నిటికి మించి వీళ్ళ రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఇవాళ తెలంగాణకు కరువు రూపంలో శాపంగా వచ్చింది. ఎన్నికల యుగం ముగిసిపోయింది, అయిపోయింది ఎన్నికల ముందు వరకే. ఇవాళ మీరు చేస్తున్న ఈ ప్రతిదీ కూడా తెలుసు. ఎవరెవరి దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారో, ఏ వ్యాపారుల దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారో, ఎట్లా భయపెట్టించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఒక వీధి రౌడీలాగా చేస్తున్నారో అన్ని విషయాలు కూడా ఇచ్చిన వాళ్ళకు తెలుసు కదా, భయపెట్టిస్తున్న వాళ్ళకి తెలుసు కదా. ఉండేనా గత 10 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క సంఘటన వీధి రౌడీల రాజ్యం ఉండేనా? చందాలు వసూలు చేసిన దందాలు ఉండేనా? అత్యంత దుర్మార్గంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన సూర్యాపేటలోనే ఆ పరిస్థితి లేకుండా చేసిన 10 ఏళ్ళు. ఒక్క రూపాయి అక్రమంగా ఒక చేతి నుంచి ఇంకోటి చేతికి పోకుండా, ఎవరిని ఎవరు భయపెట్టకుండా, ఎవరిని ఒకటి చెంపదెబ్బ కొట్టే పరిస్థితి లేకుండా 10 సంవత్సరాలు సుభిక్షమైన పరిపాలన అందించినాం. ఇవాళ మొదలైంది అది నల్గొండ, సూర్యాపేట, అది హైదరాబాద్, ఎవరి స్థాయిలో వాళ్ళు గూండాల్లాగా, రౌడీల్లాగా బ్లాక్మెయిల్ చేస్తూ, భయపెట్టిస్తూ, ఏదైనా వ్యాపారస్తుల దగ్గర చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని ఆసరా చేసుకొని వసూలు చేసింది తీసుకుపోయి దుర్మార్గంగా ఢిల్లీలో కట్టేస్తున్నారు. తెలంగాణ సొమ్మంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టేస్తున్నారు. తెలంగాణ రైతుల శ్రమంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టేస్తున్నారు. తెలంగాణ వ్యాపారుల కష్టమంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టేస్తున్నారు. గీ సోయి తప్ప పరిపాలన సోయి లేదు. గేట్లు తీస్తొస్తారు, ఇది తీస్తొస్తారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు గేట్లు పగలగొట్టుకొని రావడానికి. గేట్లు పగలగొట్టుకొని రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఏం సందర్భం వచ్చింది తెలిసిపోయింది. కరువు సమీక్ష చెయ్యి, కరువు సమీక్షలు చేయండి, కాలువల గేట్లు తీయండి, అలమట్టి నారాయణపూర్ గేట్లు ఓపెన్ చేసేసి నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పటికి కూడా నాగార్జున సాగర్ ఇంకా కేంద్ర ప్రభుత్వంలో హ్యాండ్ ఓవర్లో ఉంది. దాన్ని తీసుకొని మళ్ళీ యథావిధిగా గతంలో ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేనో ఆ పద్ధతి తీసుకురండి, పూర్వస్థితి తీసుకురండి. గోదావరిలో వెంటనే మేడిగడ్డ పిల్లర్లు ఏదైతే కుంగిపోయినాయో వెంటనే రిపేర్ మొదలు పెట్టాలి. వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో మంగళవారం ప్రభుత్వపు ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గుండాల మండల గ్రామాలలో బండ కొత్తపల్లి, వస్తకొండూరు, పెద్దపడిశల, తుర్కలాషాపురం, నూనెగూడెం, మర్రిపడగ, సీతారాంపురం, వెల్మజాల, అనంతారం గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం గుండాల మండలంలోని బండ కొత్తపల్లి, వస్తకొండూరు, పెద్ద పడిశాల, తుర్కషాపురం, అంబాల, నూనెగూడెం, సీతారాంపురం, వెల్మజాల, అనంతారం గ్రామాలలో సీసీ రోడ్లను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
యాదాద్రి జిల్లాలో మారుమూల మండలమైన గుండాల మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. తారతమ్యం లేకుండా సంక్షేమ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు. మండలంలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రజలకు నాణ్యమైన పరిపాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. గుండాల మండలంలో నీటి సమస్య రావద్దని కేవలం నీటి కోసమే సుమారు 25 లక్షల రూపాయల నిధులు కేటాయించామన్నారు. జనగామ జిల్లా నుండి గుండాల మండలానికి మిషన్ భగీరథ నుండి నీరు రావాలని అధికారులను ఆదేశించడం జరిగింది. నవాబ్పేట్ రిజర్వాయర్ నుండి రావాల్సిన నీటి కాలువ గడ్డితో పేరుకుపోవడంతో ఈఎన్సీ ఎస్సీతో మాట్లాడి నీటి విడుదలకు కూడా కృషి చేశాడని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోనే 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు అమలు చేశామని తెలిపారు. గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు విద్యుత్పై 0 బిల్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎలువేల కృషి చేస్తుందని తెలిపారు. చూడండి అనిపించుకోగా మనము ఎందుకు అనిపించుకోవాలి? మంగళవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో 3 కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ చందన దీప్తి పట్టాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో 3 కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ చందన దీప్తి పట్టీలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలతో మమేకమవుతూ బాధ్యతలతో పనిచేసి ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా పనిచేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా ఉంటూ వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని బాధితులకు సరియైన న్యాయం జరిగే విధంగా పనిచేయాలని అన్నారు. అప్పుడే పోలీస్ శాఖకు గౌరవం వస్తుందని, దాన్ని పెంపొందించే దిశగా పనిచేసి నల్గొండ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఎంపీ ల్యాండ్స్ నిధులతో దూరజ్పల్లి గ్రామంలో గల లింగమంతుల స్వామి గుట్టపై నిర్మించిన కమ్యూనిటీ హాల్ తెలంగాణ రాష్ట్ర తొలి విద్యుత్ శాఖ మంత్రి గుండగండ్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఎంపీ ల్యాక్స్ నిధులతో దూరాజ్పల్లి గ్రామంలో గల లింగమంతుల స్వామి గుట్టపై నిర్మించిన కమ్యూనిటీ హాల్ను తెలంగాణ రాష్ట్ర తొలి విద్యుత్ శాఖ మంత్రి గుండకల్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేను కొనేందుకు గేట్లు తెరవడం కాదు, ఎండుతున్న పంటలకు సాగర్, శ్రీశైలం, కాళేశ్వరం గేట్లు ఎత్తండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించి కౌంటర్ వేశారు. ఎమ్మెల్యేలను కొనాలని సోయి తప్ప ప్రజల కష్టాలపై కాంగ్రెస్కి పట్టింపు లేదన్నారు. వ్యాపారులను బెదిరించి ఢిల్లీకి ముడుపుల సోయి తప్ప సీఎంకి వేరే యావ లేదన్నారు. ఇక ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి లేదన్నారు. కరువు పాపం కాంగ్రెస్దే అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ గేట్లు బద్దలుగొట్టేలా ఉన్నారని అన్నారు. 3 నెలల్లో విఫలమైన ప్రభుత్వంగా తెలంగాణలోని కాంగ్రెస్ నిలబడిందన్నారు. కేసీఆర్ ఉంటే కరువు వచ్చేది కాదన్నారు. డ్రామాలాడి ప్రభుత్వం నడపడం మానివేసి ఇప్పటికైనా దమ్ముంటే సాగునీరు ఇవ్వండి, కరువు సమీక్షలు చేయండి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వార్డు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వల్లనా सहस्रकामो भवन्तु भवतां दीर्घमायुरैश्वर्यमाधिपत्यम् ॐ मङ्गले सौभाग्यं शन्नोऽस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्तिः 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 सहस्रशीर्षः पुरुषः सहस्राक्षसहस्रपात् स भूमिन् विश्वतो वृत्वा अर्चतिष्ठदशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यस्सव्यम् उताम्रोतत्वशेषानः उताम्रोतत्वशेषानः यदन्यकुस्य पुरुषः पादोऽस्येहापवात्मनः ततो विश्वं यक्रामतो ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి పున్న నిర్మల గణేష్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత ఆధ్వర్యంలో జరిగిన నిర్మల జన్మదిన వేడుకలు సందర్భంగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులకు నిర్మల చీరలను పండ్లు పంపిణీ చేశారు. ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి పున్నా నిర్మలా గణేష్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్నా గణేష్ నేత ఆధ్వర్యంలో జరిగిన నిర్మల జన్మదిన వేడుకల సందర్భంగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులకు నిర్మల చీరలను పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ సభ్యుడు దేవ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాష్ట్ర ఎస్ఎల్ కన్వీనర్ బండి మసూదన్ రావు, తలాటి రమేష్ నేత, నల్లంగి ధనరాజ్ గౌడ్, జల్లా జగన్నాథం, గడ్డం లక్ష్మీనారాయణ, కౌకుంట్ల రవితేజ, దుర్గప్రసాద్, మహేందర్, సాయి, బండి గోపాలరావు, సంగం రమేష్, దొన్నాల చంద్రమౌళి, సందీప్, నాగేశ్వరరావు, రేణుక, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని గాజుల రాజేష్ ఉషారాణి ఆర్థిక సహాయంతో దేవరకొండ పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు సిద్ధమవుతున్న లైబ్రరీ పాఠకుల కోసం 6,000 రూపాయలు విలువ గల గ్రూప్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని గాజుల రాజేష్ ఉషారాణి ఆర్థిక సహాయంతో దేవరకొండ పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతున్న లైబ్రరీ పాఠకుల కోసం 6,000 రూపాయల విలువ గల గ్రూప్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ తన భార్య జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను అందించి విద్యార్థుల భవిష్యత్తుకు చేదోడు వాదోడుగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఉషారాణి జన్మదినాన్ని గ్రంథాలయంలో లయన్స్ క్లబ్ సహస్ర ఆధ్వర్యంలో కేక్ కోసి షాల్వాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శివపార్వతి, జోనల్ చైర్మన్ చేరుపల్లి జయలక్ష్మి, డీసీ పున్నా శైలజ, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ సముద్రాల వనజ, సభ్యులు చేపూరు కావ్య, లయన్ డీసీలు డాక్టర్ పీజే శాంసన్, పగిడిమేరి శ్రీనివాసులు, సైదులు, లైబ్రేరియన్ శారద, సిరంద సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఫలానా పోయిన సంవత్సరం నుంచి బుక్స్ ఇచ్చింది. మరి మీరు కూడా అందరు కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలని అదే పెద్ద తక్కువనే రాసినాను. ఇంకేమైనా కావాలని అడిగినాను. ఓకే, మీకు ఇంకే బుక్స్ ఉన్నా కానీ తెప్పిద్దాం, ఇబ్బంది లేదు. కాకపోతే మీరంతా ఇష్టంతో కొద్దిగా రిస్క్ అనేది ఉంటా. ఇక్కడ ఏ పనున్నా పక్కకు పెట్టి ఇదే పని మీద ఉండాలనే ఆలోచన నేను కోరుకుంటున్నాను. మీరందరూ ఉన్నత స్థాయిలో ఎదగాలన్న తపన మా అందరికీ ఉంది. ప్రేమతో ఇచ్చిన ఈ బుక్స్ని మీరందరూ సద్వినియోగపరుస్తారని మంచి కాలేజీ చదివిన తర్వాత వెళ్ళి చేసుకోవాలనిపిస్తుంది. విదేశాలు ఒక సంవత్సరం అక్కడ ఉన్నాక అక్కడ ముందుకు దిగాలి. ఇండియాకి వచ్చేసిన తర్వాత కొన్ని ప్రైవేట్ పనిచేస్తున్నాను. అసలు గ్రూప్ థర్డ్ ఎగ్జామ్స్ పడింది. అదే నేను వచ్చాక మిగిలిన ఎగ్జామ్ కాబట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 నా బ్యాచ్మేట్ చాలామంది స్టేట్ ఆఫీసర్ చదివారు. ఆ చివరికి నాకు గ్రూప్ థర్డే దొరికింది. ఒకటే అటెంప్ట్లో గ్రూప్ థర్డ్ వచ్చింది. నా అసిస్టెంట్ రిజిస్ట్రార్గా బెస్ట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలాసార్లు మేము కూడా లైబ్రరీకి ఏమేమి కావాలనేది ఎప్పుడెప్పుడు అందరూ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటాడు. ఎందుకంటే మన దగ్గర ముఖ్యంగా చదువు వెనకబడి ఉన్నాము. ఎందుకంటే గతంలో ఎలా ఉండేదంటే ఆడపిల్లకి చదువుని ప్రోత్సహించేవాళ్ళు, ఆడపిల్లను భారంగా చూసేవాళ్ళు, రుణ హత్యలు, ఆడపిల్లల అమ్మకాలు ఇవన్నీ జరుగుతుండే. ఆ టైంలో ఉన్న నేను స్పందించి ఆడవాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళు తప్పుడు ఆలోచన, తప్పుడు నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో చదువు కోసమే మా సంస్థ స్టార్ట్ అయిందండి. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఈ ఇంత మెటీరియల్ ఇవ్వడానికి కారణం కూడా చదువుకొని ఎదగాలి. ఎందుకంటే చాలామందికి మెటీరియల్ ఉండే స్థాయి అందరికీ ఉండదు, కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. కనుక ఈ విధంగా మేము హెల్ప్ చేయాలని ఫస్ట్లో అయితే రాజేష్ అని అన్నాడు, ఉషాకు అసలు తెలియదమ్మా, ఆమెకంటే తెలియలేదు అనేవాడు. అంటే అదే అన్నయ్య, ప్రతి ఒక్క ఆడవాళ్ళలో తెలియ ఉంటుంది, తెలియ ఉండదని ఎప్పుడు తక్కువ చేయదు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో కేరళ యూనివర్సిటీ అండ్ యానిమల్ హస్బెండరీ యూనివర్సిటీ 2వ సంవత్సరం చదువుతున్న జేఎస్ సిద్ధార్థ్ దారుణ హత్యకి కారణమైన ఎస్ఎఫ్ఐ గుండాలను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ గుండాల దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ మాట్లాడారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ యూనివర్సిటీ 2వ సంవత్సరం చదువుతున్న జేఏసీ సిద్ధార్థ్ దారుణ హత్యకి కారణమైన ఎస్ఎఫ్ఐ గుండాలను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ గుండాల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ మాట్లాడుతూ కేరళలోని వెటర్నరీ స్టూడెంట్ సిద్ధార్థను ర్యాగింగ్ పేరుతో ఎస్ఎఫ్ఐ గుండాలు తీవ్రంగా మానసిక వేదన గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ గుండాలు చేసిన హత్య అని మండిపడ్డారు. దేశంలో ఉన్న యూనివర్సిటీ కేంద్రాలలో ఈ కమ్యూనిస్టు కుహానా మేధావులు విద్యార్థులను వేధిస్తూ దేశ వ్యతిరేకత కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. విదేశీ భావజాలాలతో విద్యార్థుల మీద రుద్దడం దీన్ని ఏబీవీపీ ఖండిస్తుందని అన్నారు. సిద్ధార్థను దారుణంగా హత్య చేసిన ఎస్ఎఫ్ఐ గుండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మౌనేష్, ఏపూరి దయాకర్, అభినవ్, కన్నెబోయిన మురళి, విజయ్, అబీ, మ్యాంబో తదితరులు ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు దేవతా ఆహ్వానము ధ్వజారోహణము చూడముచ్చటగా సాగాయి. ధ్వజస్తంభ అధిపతి గరుత్మంతుడు తెల్లటి వస్త్రంపై పసుపు కుంకుమ గంధములతో గరుత్మంతుని చిత్రపటాన్ని వేసి అందులోనికి వేద మంత్రాలతో మూర్తి మంత్రాలతో ఆహ్వానం చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 2 రోజులు మంగళవారం దైవత ఆహ్వానము ధ్వజారోహణము చూడముచ్చటగా సాగాయి. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు స్వస్తివాశ్రంతో ప్రారంభమై 2వ రోజైన ఈరోజు దేవత ఆహ్వానము ధ్వజారోహణము నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణము. ధ్వజస్తంభం అధిపతి అయిన గరుత్మంతుని తెల్లటి వస్త్రంపై పసుపు కుంకుమ గంధంతో గరుత్మంతుని చిత్రపటాన్ని వేసి అందులోకి వేద మంత్రాలతో మూర్తి మంత్రాలతో ఆహ్వానం చేశారు ఆలయ అర్చకులు. గరుత్మంతుని ఆహ్వానం చేసిన చిత్రపటానికి ధ్వజస్తంభానికి కట్టి పసుపు కుంకుమాలతో చేసిన అన్నం ముద్దలను ఆరగింపుగా ఎగురవేసి నైవేద్యంగా సమర్పించి ముక్కోటి దేవతలకు స్వామివారి కళ్యాణ ఆహ్వానము గరుత్మంతుడి ద్వారా అందజేశారు. ఉపనిషత్తుల్లో శ్లోకాలతో వేద పారాయణములతో అర్చకులు దేవతలను ఆహ్వానించారు. నైవేద్యంగా సమర్పించిన అన్నం ముద్దులను భక్తులకు పంచిపెట్టారు. ఈ అన్నం ముద్దలను సంతానం లేని వారు తింటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అన్నం ముద్దల కొరకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి విశేషంగా తరలివచ్చారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని ప్రత్యేక అలంకారంలో స్వామివారిలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో స్వామివారి అలంకార సేవ ఊరేగించారు. బ్రహ్మోత్సవాల 2వ రోజు ధ్వజారోహణం పేరుతో గరుత్మంతునికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ముక్కోటి దేవతలను వేద మంత్రాలతో ప్రత్యేక పూజలతో ఆహ్వానించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
మంగళవారం ఉప్పునూతలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన 10వ తరగతి విద్యార్థుల వేడుకల సమావేశానికి పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మంగళవారం ఉప్పునుంతలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే గురువులను గౌరవించాలని, వారి మార్గనిర్దేశంలో సాగితే ఖచ్చితంగా విజయ తీరాలను చేరుతామని పలు సూచనలు చేశారు. 10వ తరగతి విద్యార్థులు క్రమశిక్షణతో సమయసారాన్ని అనుసరించి ప్రత్యేక శ్రద్ధతో చదివి 10 GPA సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జె. శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు హనుమంతరెడ్డి, లక్ష్మణరావు, శ్రీనివాసమూర్తి, అనురాధ, అనసూయ, సత్యనారాయణ, సతీష్, చంద్రశేఖర్, కల్పన, శ్యామ్ సుందర్, అజ్మతుల్లా, కమలాకర్, నాగేశ్వరరావు, పర్వతాలు, అజీం, అనిత, శ్రీలత తదితరులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో మాచన అభిమన్యు ప్రెసిడెంట్ అవార్డు విన్నర్. మా స్వగ్రామం మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామం. 2010లో గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యి యాక్చువల్లీ సివిల్ సర్వీస్ ఆస్పెక్ట్ నేను కలెక్టర్ అవుదాం అనుకున్నాను. కలెక్టర్ అయ్యి ఈ స్కూల్కి వచ్చేవాడిని. కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం కాంప్రమైజ్ అయ్యి గ్రూప్ 2 రాసి టీశాట్ నెట్వర్క్ ఛానళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రముఖ పాత్రికేయులు బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి నేడు అధికారిక బాధ్యతలు స్వీకరించారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఐటీ శాఖ అదనపు కార్యదర్శి కిరణ్ కుమార్, ఇతర సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో హైదరాబాద్లోని ఛానల్ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ స్కిల్ అకాడమిక్ అండ్ ట్రైనింగ్ టీశాట్ నెట్వర్క్ ఛానల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రముఖ పాత్రికేయులు బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి నేడు అధికారిక బాధ్యతలు స్వీకరించారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఐటీ శాఖ అదనపు కార్యదర్శి కిరణ్ కుమార్, ఇతర సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో హైదరాబాద్లోని ఛానల్ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. టీశాట్ సీఈఓగా బాధ్యత స్వీకరించిన బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తనపై గురుతర బాధ్యత ఉంచిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన ఐటీ పరిశ్రమల శాసనసభ్యులు, వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాప్రభుత్వం కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే దిశగా సైతం టీశాట్ను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఇవే సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ ఛానల్లో టీశాట్ను నెంబర్ 1 స్థానానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డితో పాటు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ఐటీ శాఖ అదనపు కార్యదర్శి కిరణ్ కుమార్, అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఏవిఆర్ఎన్ రెడ్డి, తెలంగాణ మానస పత్రిక ఎడిటర్ కోడూరు శ్రీనివాసరావు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు యూసఫ్ బాబు, హెచ్యుజే అధ్యక్షుడు శంకర్ సిగ్గా, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజేష్, మైక్ టీవీ చైర్మన్ అప్పిరెడ్డి, సీఓ సతీష్, జనం సాక్షి ఎడిటర్ రహమాన్, ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దుంతి రమేష్, బిగ్ టీవీ చీఫ్ ఎడిటర్ పివి శ్రీనివాస్, ఆన్లైన్ జర్నలిస్టుల అధ్యక్షుడు కరుణాకర్ దేశాయ్, సీనియర్ జర్నలిస్టులు సారథి బుచ్చన్న, సాదిక్, పరిపూర్ణచారి, సీఈఓ కుటుంబ సభ్యులు, టీశాట్ సిబ్బంది తదితరులు ఉన్నారు. आरात्रे अग्निरस्वारात्मरशुरस्पदे मुरादे त्वाभिवर्षदस्वस्तिदे स्तु वनस्पदे स्तु वनस्पदे नमश्वगत्सदे रुद्राय नमो रुद्राय शगत्सदे गोष्टमसि नमस्ते अस्तु मामाहि पुंसे शिरसि नमस्ते अस्तु मामाहि पुंसे उद्यादेव शकुने सामगाय ब्रह्मपुत्र इव सवनेषु जगुंसति स्वस्तिरश्व. మంగళవారం చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు ఆసర స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు, భవిష్యత్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ చిన్న వెంకటరెడ్డి మాట్లాడారు.
మంగళవారం చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు, భవిష్యత్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ చిన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ సమాజంలో చదువుతోనే మంచి గుర్తింపు లభిస్తుందని, విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం సేవ చేస్తున్న మేడి హరికృష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ నరసింహ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కరుణాకర్ మరియు కౌన్సిలర్లు కోనేటి కృష్ణయ్య, రెమడాల లింగస్వామి, బెల్లి సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జడాల చిన్న మల్లయ్య, మాజీ మండల కోఆప్షన్ మెంబర్ ఎస్కే ఇబ్రహీం, నైరా భిక్షం రెడ్డి, రెమడాల మధు, జిట్టా చంద్రకాంత్, పీట్ల దుర్గా మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు ఉన్నారు. ఈరోజు చిట్యాల హై స్కూల్లో 10th క్లాస్ విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవ నిర్వాహకులు మేడి హరికృష్ణ గారు పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ ప్యాడ్స్, పెన్నులు, స్కేల్స్ ఇవన్నీ కూడా డొనేట్ చేసినందుకు ఆయనకు చిట్యాల మున్సిపల్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన ఇటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు గత 4-5 సంవత్సరాలు నిర్వహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చేసే కార్యక్రమాలకు కూడా నేను సపోర్ట్ చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా చిట్యాల హై స్కూల్లో వచ్చే ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి మౌలిక వసతుల కోసమైనా కానీ, వాటర్ సౌకర్యమైన శానిటేషన్ విషయంలో అయినా ఏదున్నా కానీ మా మున్సిపాలిటీ నుంచి సంపూర్ణ సహకారం ఇస్తానని ఇక్కడ ఎంబీఓ గారికి అయితే. మంగళవారం అంగన్వాడీల సమస్యలపై రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశంలు పాల్గొని ప్రసంగించారు. మంగళవారం అంగన్వాడీ సమస్యలపైన రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశంలు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో ఆహారం దుర్వినియోగం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, ముఖ్యమంత్రి అధికారులకు ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఐసీడీఎస్ బడ్జెట్ పెంచి ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలన్నారు. అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఒక పూట సెలవు ఇవ్వడం లేదని నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని, అయినప్పటికీ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడం లేదని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ కుటుంబ సర్వేలు చేయాలని అధికారులు వేధిస్తున్నారని, ఈ పనిలో ఆటంకం ఉన్న అంశాలను పరిశీలించాలన్నారు. అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నదని, అవి పనిచేయడం లేదని, కాబట్టి కొత్త ఫోన్లు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో పద్మ, రమ, ఉమా, శోభ, సునీత, సరిత, సత్యలక్ష్మి, వసంత, ప్రమీల, సహేద, శోభ, కళ్యాణి, సత్యలక్ష్మి, రాధిక పాల్గొన్నారు. ఇతర పార్టీ నాయకులను, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిని కాంగ్రెస్ పార్టీలోనికి చేర్చుకోవద్దని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు బంటు రమేష్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది కార్యకర్తలతో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు బంటు రమేష్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది కార్యకర్తలతో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం పార్టీ కార్యాలయం ఎదుట దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవుల కోసం, అక్రమాల కోసం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలోకి పోయిన నాయకులు కొందరు దశాబ్ది కాలంగా కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తూ అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీలోకి చేరేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ఈ అంశంపై హైకమాండ్ దృష్టి సారించి కార్యకర్తల అభిప్రాయం గౌరవించాలని తెలిపారు. జై కాంగ్రెస్.
कांग्रेस 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 రాష్ట్రానికి నేను ఒకటే తెలియజేస్తున్నాను. ఈ రోజు 2014 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కౌన్సిలర్లుగా, ఎమ్మెల్యేలుగా, చైర్మన్లుగా, వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా అనేక రకాలుగా లబ్ధి పొంది టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు మిర్యాలగూడ నియోజకవర్గంలో అనేక మంది కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు జైల్లో మగ్గి అనేక అక్రమ కేసులు పెట్టించారు టీఆర్ఎస్ నాయకులు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరాలని మంత్రాలు చేస్తున్నారు. శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కట్టంగూరు మండల్ ఐటిపాముల గ్రామం స్థానిక జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్స్ అందజేశారు. శ్రీ భక్తాంజనేయ స్వామి సేవ సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కటంగూరు మండలం ఐటిపాముల గ్రామం స్థానిక జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ భక్తాంజనేయ సేవ సంస్థ వ్యవస్థాపకులు సిరిప్రగడ శ్రీనివాస్ శర్మ, గౌరవ అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు, ముఖ్య సలహాదారులు రుద్రాక్షి నరసింహ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బద్రీనాథ్, కోశాధికారి సిరిప్రగడ వసంత, కార్యవర్గ సభ్యురాలు పులిజాల నాగశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. భక్తాంజనేయ సేవ స్వామివారు మంచిగా చదువుకోవాలి. నేను కూడా అదే స్కూల్ చదివే కాబట్టి నా కాన్సెప్ట్ కూడా అదే కాబట్టి మీ అందరూ మంచిగా చదువుకుంటేనే మంచిగా 100 కంటే రావాలి. హైట్ పవర్ చెప్పి హై స్కూల్ హెడ్మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఇట్లాంటి కార్యక్రమం చాలా చేస్తామంట. వృద్ధులకు, అనాథలకు చాలా మేము ఈ సంస్థ ద్వారా గత 6 years మేము చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఒకటి కాదు, మేము చాలా చేస్తున్నాం. ఇట్లాంటి అన్నీ మంచి చేస్తున్నాం. మాకు కార్యక్రమాలకు, మాకు ఈ సంస్థలకు సహకరించడానికి ధన్యవాదాలు. అదే మాకు ఈ సింగిల్గా సార్ మా పక్కన ఎవరికైనా చెప్పగలిగితే నేను కూడా చేస్తాను చెప్పాను. అందుకోసం మీరు మంచిగా చదువుకోవాలి, కష్టపడి. నేను కూడా గవర్నమెంట్ చదువుకున్నాను. మీరు అందరూ కష్టపడకపోతే వేస్ట్. కష్టే పని చదువుకునే కాబట్టి మీరు ఈ స్థాయికి వచ్చాను. అంటే వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు ఎంత కష్టపడి మీ స్కూల్లో చదువుకున్నప్పుడు మీరు కూడా ఎంత బాగా దాన్ని కష్టపడి చదివితే మన ఇంతకుముందు ఎక్కువ మేము సార్ అంటే హెడ్ మాస్టర్ అంత భయం కూడా వ్యవస్థ ఘోరమైంది. సార్ 97 మంది ఎంత ఆడ కూర్చుంటే మేము భయపడేది. అంటే పిల్లలు ఏమంటే మీ తర్వాత ఇప్పుడు తెలియదు, మీ భవిష్యత్తు చాలా ఉంటుంది. ఈ తర్వాత పలానా చెప్పండి. కష్టపడితే ఈరోజు గవర్నమెంట్ చదువుకున్న IAS, IPS కలెక్టర్లు వాళ్ళకు 100 వచ్చిన వాళ్ళకు 5,000 వరకు మీకు అర్థమైందా? 10 GPA వచ్చిన వాళ్ళకు 5,000 రూపాయలు. ఎంతమంది వచ్చినా ఎందుకంటే నేను ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ PG వరకు కూడా BA BD వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. చినిగిపోయిన పాయింట్ కూడా చదువుకున్నాం. నేను ఇప్పుడు కబడ్డీ 8 నేషనల్స్ ఆడినా, 18 సార్లు గ్రాడ్యుయేట్ చేసిన. తెలంగాణ గవర్నమెంట్ 2018లో సోషల్ వర్కర్ అవార్డు ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఏకలవ్య అవార్డు ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ యూత్ అవార్డు ఇచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చాలా వరకు శ్రీ భక్తాంజనేయ సేవా సంస్థలు చాలా కార్యక్రమాలు
చేస్తూ ముందు వెళ్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలు చాలామంది వాళ్ళందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రెండోది ఏంటంటే మా మేడం కూడా స్కూల్ అసిస్టెంట్ ఇదుగురులో చేస్తారు, డాన్స్ టీచర్ స్కూల్ స్టూడెంట్. చాలా చాలా కష్టపడి చదువుకున్నాం మేము. మరియు ఫౌండర్ అని చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సేవా సంస్థను ప్రారంభించినమంటే కాదు, ప్రజలకు సమాజానికి ఏ విధంగానైనా సహాయం అందించాలి అనేది ఎప్పుడు వస్తుందంటే కష్టపడినప్పుడు మాత్రమే దాని కష్టం నిర్వహిస్తుంది. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గౌరవాధ్యక్షుల గారికి, తర్వాత ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు. ప్రత్యేకంగా విద్యార్థులు ఈ దినముందు మీకు ఒక మంచి అదృష్టం, ఒక సేవా సంస్థ వాళ్ళు మీకు ఇస్తున్నారంటే దీనివలన మీరు రాబో దినాల్లో ఇలాంటి సేవా సంస్థలు మీరు కూడా స్థాపించే విధంగా ఎదగాలి. అదే సమాజానికి సేవ చేయడం అనేది గొప్ప భాగ్యం. సమాజానికి సేవ చేయడానికి మించిన భాగ్యం ఇంకొకటి లేదు. మనం ఎంత సంపాదించుకుంటున్నామా, మనం ఎంత సుఖపడుతున్నామా, ఏసీ రూమ్లలో ఉన్నామా, అన్నీ మంచి వస్త్రాలు ధరిస్తున్నామా, మంచివన్నీ మనం కొనుక్కుంటున్నామా అనేది కాదు. కానీ సమాజానికి సేవ చేయడం అనేది మానవునికి భగవంతుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సేవ చేయాలి అన్న తత్పరత మనసులో ఎప్పుడైతే వస్తుందనంటే మనం కష్టిస్తేనే కానీ అలాంటి అవకాశం పడదు. ఇప్పుడు సార్ చెప్పారు ఒక మాట ఏంటంటే, ఈనాడు భయం లేదు. చాలా వరకు విద్యార్థులకు భయం లేదు, భక్తి లేదు. తల్లిదండ్రుల భయం భక్తి లేదు, తర్వాత మరి పెద్దలేడలో భయం భక్తి లేదు, ఉపాధ్యాయుల కూడా భయం భక్తి లేకుండా మరి పిల్లలు చాలా, ఎందుకంటే మీడియా ప్రభావం వల్ల పిల్లలు భయభక్తి అంతా కోల్పోతున్నారు. ఇప్పటికైనా మన గ్రామాన్ని ప్రేమించి, మన గ్రామం విద్యార్థులను ప్రేమించి వారు ఈ యొక్క బహుమతులు మీకు ఇవ్వడానికి వచ్చారు. వారు ఒక మాట అన్నారు, మేము ఎప్పుడైతే స్వామివారి భక్తితో మీకు ఇది ఇచ్చినప్పుడు మేము ఇచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా పాస్ అయ్యారు. వాస్తవం ఏంటంటే మనకు విశ్వాసం ఉండాలి, ముందు మనస్సాక్షి ఉండాలి. దీన్ని తీసుకున్న తర్వాత దీని మీద మన మనసు తృప్తితోని చక్కగా చదువుకొని. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని గుండ్లగూడెం గ్రామంలో పని ప్రదేశంలో పనిచేస్తున్న కూలీలను ఉద్దేశించి టెక్నికల్ అసిస్టెంట్ వైవి రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జూకంటి ఫౌల్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో పనిచేస్తున్న కూలీలను ఉద్దేశించి టెక్నికల్ అసిస్టెంట్ వైవి రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జూకంటి పౌల్ మాట్లాడుతూ ఎండలో పనిచేస్తున్న కూలీలకు టెంట్లు కానీ, నీళ్లు కానీ, మంచినీటి సౌకర్యం ఎలాంటిది కూడా లేదని, అదేవిధంగా గ్రామానికి 5 కిలోమీటర్ల దూరం నుండి పనిచేస్తున్న వాళ్ళకి ట్రావెల్స్ అలవెన్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా టెక్నికల్ అసిస్టెంట్కు వివరించామని తెలిపారు. ప్లే షిఫ్ట్ ప్రతి వారానికి ఒకసారి ప్లేస్ ఇవ్వాలని పోరాటంతో 15 రోజులకు ఒకసారి ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మిట్టా శంకర్, చంద్రయ్య, సూర్యమల్లమ్మ, ముప్పిడి భారతమ్మ, లక్ష్మి, చెక్కిళ్ళరామ, మిట్ట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. బండకుత్తపల్లి, వస్తకొండూర్, పెద్దపడిచాల, తుర్కషాపురంలో రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన బీర్ల ఐలయ్య. కరువుతో అల్లాడుతున్న రైతులపై తక్షణమే కరువు సమీక్షలు పెట్టాలన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గుండెగల జగదీష్ రెడ్డి. గుండాల మండలంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలని సూచించిన జిల్లా ఎస్పీ చందనదీప్తి. లింగమందిర స్వామి గుట్టపై నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన మాజీ మంత్రి గుండెగల జగదీష్ రెడ్డి. ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి పున్నాల నిర్మలా గణేష్ నిర్వహణ వేడుకలు. ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులు కష్టపడి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్న లయన్స్ క్లబ్ ఆఫ్ శాస్త్ర ప్రెసిడెంట్ గాజుల ఉషారాణి. ఎస్ఎఫ్ఐ గుండాలను కఠినంగా శిక్షించాలని, సిద్ధార్థకు న్యాయం చేయాలన్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ. రెండో రోజు కొనసాగుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు. కష్టపడి చదివితే అద్భుత ఫలితాలు సాధించవచ్చన్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్. టీసాట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి. ఆసరా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిని కాంగ్రెస్ పార్టీలకు చేర్చుకోవద్దంటూ నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ను అందజేసిన శ్రీ భక్తాంజలి స్వామి సేవా సంస్థ. ఎండులో పనిచేసిన కూలీలకు టెంటు, నీళ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పాల్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.